రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. ఈ వారం తులారాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా భూ సంబంధమైన వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాలు ఉన్నట్లయితే తొందరపడడం మంచిది. వాయిదాలు వేయడం మంచిది కాదు. వారం ప్రథమార్థంలో ఫలితాలు అనుకూలంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలత ఉంటుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. పనిచేసే చోట సామాన్యంగా యథాతథంగా గడిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తను వింటారు. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు. ఈరోజు బాగున్నాం, మనం ఎలా మాట్లాడినా చెల్లుతుంది అనే భావనకు వస్తారు. ఈరోజు మీది కావచ్చు, కానీ వేరే వాళ్ళకి ఒక రోజు అంటూ వస్తుంది. కాబట్టి అందరితో కలుపుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమవుతాయి. అయినప్పటికీ ఆర్థిక స్థితి విషయంలో లోటు ఉండదు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు చేయడానికి, ఉన్నత స్థితి చేరడానికి చేసే ప్రయత్నాలకు నాంది పలుకుతారు. అవి భవిష్యత్తులో మీకు బాగుంటాయి. ముఖ్యంగా మీకు భజన చేసేవారు ఉంటారు. వారి విషయంలో జాగ్రత్త ఉండాలి. అందలం ఎక్కించి దించేస్తారు. వారి పట్ల అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు అధికం అవ్వడం వలన కొంత ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి. లోన్లు, రుణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. కుటుంబ పరంగా కూడా మంచి సానుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క గౌరవం వలన మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. సమయం లేకున్నా ఏదో విధంగా మానసిక ప్రశాంతత కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించండి. తద్వారా మీరు తలపెట్టిన పనులు ఆటంకాలు లేకుండా సాగడానికి దోహదపడుతుంది. నూతన గృహం తీసుకోవాలని ఎన్నో ఏళ్ల నుండి ఉన్న కలను సాకారం చేసుకోవడానికి ఆప్తులతో సంప్రదింపులు చేస్తారు. వారి ఆలోచనలు కొంతవరకు మీకు ఉపయోగపడతాయి. కానీ ఆచరణలో రావడానికి సమయాన్ని తీసుకుంటారు. విద్యార్థులు చదువు మీద స్ట్రెస్కు గురి కావద్దు. చదివే అన్నిటికీ మూలం అనుకుంటారు. చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యం. దైవ దర్శనాలు చేసుకోవడం వలన గురువు అనుగ్రహం లభిస్తుంది. నిత్యం గణపతి స్తోత్రం పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయండి. లక్ష్మీ కటాక్షం వలన భూ, ధన, కనక, వస్తు, వాహన లాభాలు కలుగుతాయి. రుణాలు వసూలు అవుతాయి. అందరికీ ముఖ్యమైన మనవి, విద్యార్థుల కోసం సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికి ఈ వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల ఫిబ్రవరి 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. కాబట్టి హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.